చర్లగూడెం ప్రాజెక్టు కారణంగా గూడు కోల్పోయిన నర్సీగూడెం గ్రామ నిర్వాసితులకు చింతపల్లి మండలం కేంద్రంలో కేటాయించిన ఇంటి స్థలాల్లో అభివృద్ధి పనులను శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ప్రాజెక్టుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈజీ పని కాదు. లోకల్ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈ రోజు మనం ఈ ఆర్ఎన్ఆర్ కాలనీకి శంకుస్థాపన వేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏదైతే వాస్తవంగా అక్కడ వాళ్ళు సర్వం కోల్పోతున్నారు, కానీ ఇక్కడ మా వాళ్ళు కూడా పెద్ద త్యాగం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోతున్నారు, భూములు కోల్పోతున్నారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి కావాలనుకున్నప్పుడు కొంతమంది నష్టపోక తప్పదు. ఆ తప్పనటువంటి పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ నర్సింగూడెంకి సంబంధించి వాళ్ళు మొత్తం ఇల్లు కోల్పోయినారు, భూములు కోల్పోయినారు. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడు మన కిష్టాంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కిష్టాంపల్లి ప్రాజెక్టుల ఇక్కడ నుంచి ఆంధ్ర దాకా సాగునీరు అంది, తాగునీరు అంది ప్రజలు ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు, బాగుపడేటువంటి పరిస్థితి. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మాకు బాధ ఉన్నప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలి అనుకున్న సమయానికి ఆ చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వ అధికారులు నిజంగా మా చింతపల్లి వాళ్ళు కాబట్టి ఎంతమంది సహకరించారు. స్టేట్లు R&R ఇవ్వాలని నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడతా, యాజ్ పర్ మీ గవర్నమెంట్ మీరు పంపండి, నేను అవసరం ఉంటే సీఎం గారితో కూడా మాట్లాడతాను చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్లీ ల్యాండ్, వాస్తవం గవర్నమెంట్ ల్యాండ్, బట్ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఇచ్చిన గతంలో. అయినప్పటికీ ఇవాళ ఒక ఎకరం భూమి అది 2 కోట్లు ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసినంత ఒక ఎకరం భూమి వరకాలంటే వెనకనే మేడం మన చింతపల్లి